వసంతకు పల్లెటూరి కట్టుబాట్లంటే చాలా ఇష్టం. తన ఇంటికి కూడా అలాంటి కట్టుబాట్లు తెలిసిన కోడలే రావాలని ఎప్పటి నుండో అనుకునేది. కానీ ఆ విషయం తన కొడుకు సీనుతో ఎప్పుడూ చెప్పలేదు. తన భర్త నాగరాజుకు ఆ విషయం చెప్పి చెప్పి విసిగించేది. ఈమె కాస్త తలనొప్పి ఎక్కువగా ఉంది. ఆ టీ నీళ్లు తెచ్చిన మొహాన కొట్టు. మోహాన కొడితే కాలిపోతుందేమో కదండీ. ఇప్పుడేంటే నీ కుళ్ళు జోకులకు ఇక్కడెవ్వరూ నవ్వరు గాని నీ కొడుకు పరిస్థితి ఏంటి? పట్నం నుండి ఎప్పుడొస్తున్నాడంట అయ్యగారు? రావడానికి వారం రోజులు పడుతుందంట. ఈసారొస్తే ఖచ్చితంగా చాలా రోజులుండిపోతాను అన్నాడు. అన్ని రోజులుంటానంటే నేను ఊరుకుంటానా ఏంటి? 2 రోజులుండి వెళ్ళమను. అదేంటండి, బిడ్డ ఇంట్లో ఉంటానంటే ఎవరైనా వద్దంటారా చెప్పండి? మీరేంటలా మాట్లాడుతున్నారు అంటూ తన భర్తకి వేడి వేడి టీ తీసుకొచ్చి ఇస్తుంది. ఆ టీ తాగుతూ కాస్త ప్రశాంతంగా మాట్లాడతాడు నాగరాజు. అది కాదే, చెట్టంత కొడుకు ఇంట్లో ఉన్నాడంటే బయట నాకు ఇన్ని తిప్పలో తెలుసా? అందరూ వాడి పెళ్లి గురించి అడుగుతారు. కొందరైతే వాళ్ళ పిల్లనిస్తామని అంటుంటారే, ఇంకొందరైతే ఆ ఊళ్ళో తెలిసిన అమ్మాయి ఉంది చేసుకుంటారని కూడా అడుగుతారు. అందరికీ సమాధానం చెప్పలేక చస్తున్నాను. ఏం చేయమంటావు? అయ్యో పాపం, నాకు కూడా ఆ ప్రశ్నలే ఎదురవుతున్నాయండి. ఏం చేయమంటారు? వాణ్ణి అడుగుదామంటే కుదరట్లేదు. వాడెప్పుడు పెళ్లి విషయం ఎత్తినా మాట మార్చేస్తున్నాడు. ఈసారి నీ కొడుకు రాని, ఆ విషయం ఏంటో కడిగేస్తాను. నేను కూడా వాడితో చాలా విషయాలు చెప్పుకోవాలండి. నా కోడలు ఎలా ఉండాలో వాడికి చెప్పాలి. ఓ అబ్బో, నీ కోడలు ఎలా ఉండాలేంటి? నా కోడలు అచ్చం పల్లెటూరి అమ్మాయిలాగా ఉండాలి. ఇంట్లో అన్ని పనులు చెయ్యగలగాలి. వంటలు రుచిగా చేసి పెట్టాలి. నిజం చెప్పాలంటే ఆ అమ్మాయి మనకి కోడలిగా కాదు, మన కూతురిగా ఇంట్లోకి రావాలి. మనతో కలిసిపోవాలి. ఆశకి కూడా హద్దులుండాలి వసంత. ఈ రోజుల్లో అలాంటి అమ్మాయి దొరకటం కష్టం. చూసావుగా, అన్ని ఇళ్లల్లో కోడళ్ళంటే కొరివి దయ్యాల్లా ఉన్నారు. ఎప్పుడెప్పుడు అత్త చేస్తుందా, మామకి పక్షవాతం వస్తుందా అని ఎదురు చూసే కోడళ్లే ఇప్పుడు ఎక్కువగా ఉన్నారు. నువ్వేమో నీ కోడలు అలా ఉండాలి ఇలా ఉండాలి అని కలలు కంటున్నావు. ఏంటండి ఎప్పుడు చూసినా ఇలా మాట్లాడతారు? ఇలా అపశకునపు మాటలు మాట్లాడకండి. అలా నాగరాజు వసంత మాట్లాడుకుంటూ ఉండగా తలుపు కొడుతున్న శబ్దం వినిపిస్తుంది. ఎవరో వచ్చారు, వెళ్ళి చూడండి. టీ కూడా ప్రశాంతంగా తాగనివ్వవు కదే. ఈ పెళ్ళాలంతా ఇంతే, మొగుని మనశ్శాంతిగా అస్సలుండనివ్వరు. వెళ్ళి చూస్తానుండు అంటూ నాగరాజు టీ గ్లాస్ ని పక్కన పెట్టి గుమ్మం దగ్గరికి వెళ్తాడు. ఇంటి బయట ఉన్న వాళ్ళని చూసి షాక్ అవుతాడు నాగరాజు. ఎవరో ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుని అక్కడ ఉండటం గమనిస్తాడు. చూపు సరిగా కనిపించదు, కానీ పెళ్లి కొడుకు మాత్రం తన కొడుకే అని నాగరాజుకు తెలుస్తుంది. ఏమే, తొందరగా ఇలారా. ఏవైందండి, ఎవరొచ్చారు? తొందరగా వచ్చి చావవే. నాగరాజు అలా కోపంగా అరవటం చూసి వసంత పరుగున వంటగదిలో నుండి గుమ్మం వద్దకొస్తుంది. బయట నిలబడి ఉన్న తన కొడుకు సీనుని చూస్తుంది. వెంటనే కళ్ళు తిరిగి పడిపోతుంది. అందరూ కంగారు పడతారు. నాగరాజు అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ మంచినీళ్లు తెచ్చి వసంత మొహంపై చల్లుతాడు. వసంతకు మెలకు వస్తుంది. వసంత, నీకు బాగానే ఉంది కదా? వసంత కన్నీళ్లు పెట్టుకుంది. అది చూసి సీను నాగరాజులు బాధపడతారు. ఏంట్రా నాన్న, ఇలా చేశావేంటి? అమ్మా నాన్న లేరనుకున్నావా? అమ్మా నాన్న, నన్ను క్షమించండి. నేను చేసింది తప్పే, కానీ తప్పనిసరి పరిస్థితిలో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. శాండీ అని నాతో పాటే పని చేస్తుంది. మేమిద్దరం ప్రేమించుకున్నాం, కానీ వాళ్ళింట్లో అది నచ్చలేదు. అందుకని శాండీకి వేరే వాడితో పెళ్లి చేయాలనుకున్నారమ్మా. శాండీ దూరం అయితే నేను అస్సలు తట్టుకోలేను. ఇక వెంటనే శాండీని గుడికి తీసుకెళ్లి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాను. మీ మీద నాకు నమ్మకం ఉంది. నేను చేసిన పనిని గౌరవిస్తారనుకుంటున్నాను. తప్పు చేస్తుంటే క్షమించండి అమ్మా నాన్న. మీకిష్టం లేకుంటే చెప్పండి, ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. కొడుకు బాధని చూసి వసంత తన కన్నీళ్లు తుడుచుకుంది. కోడలు శాండీ దగ్గరికి వెళ్లి, బాధపడకమ్మా, ఈ రోజు నుండి నేను నిన్ను నా కూతురులా చూసుకుంటాను. నువ్వేం కంగారు పడుకు. వసంత అలా అనగానే శాండీ తన అత్తామామల కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకుంది. ఆశీర్వదించండి అత్తయ్యా, మావయ్య. చల్లగా ఉండమ్మా, చల్లగా ఉండు. చూడమ్మా, నువ్వేం బాధపడకు, మీ అత్తని బాధ పెట్టకు, సరేనా? ఈ ఇంట్లో నీ మొగుడు తప్ప నీకు అడ్డు చెప్పేవాళ్లే ఉండరు. సంతోషంగా ఉండమ్మా. అలా అత్తామామలు తమ కోడల్ని దీవిస్తారు. కొత్త దంపతుల్ని ఆశీర్వదించాక వసంత వంటగదిలోకి వెళ్తుంది. సీను కూడా అమ్మతో పాటే వెళ్తాడు. అమ్మా, బాధపడుతున్నావు కదా? ఇలా చేశాక ఎవరికైనా బాధ ఉంటుంది కదరా.
పెళ్లి చేసుకోబోయే ముందు నేను అస్సలు గుర్తుకు రాలేదా నీకు? సర్లే, అవన్నీ వదిలేయ్. ఇక జరగాల్సింది చూడు. కోడలి పేరు ఇంగ్లీషుదిలా ఉంది, అంటే వాళ్ళు తెలుగు వాళ్ళు కాదా? తెలుగు వాళ్ళేనమ్మా, కానీ పట్నంలో పెరిగింది కదా, అందరూ శాండీ అంటారు. ఏంటో మరి, శాండీ అనే పేరు విచిత్రంగా ఉంది. ఇంతకీ తనకి వంటలు చేయటం వచ్చా? ఇంటి పనులు బాగా చేస్తుందా? వసంత అలా ప్రశ్నలు అడుగుతుంటే సీనుని శాండీ పిలుస్తుంది. ఇక వెంటనే, అమ్మా తను పిలుస్తుంది, ఇప్పుడే వస్తానుండు. అన్నట్టు నేను బయలుదేరుతున్నాను, నాకు సిటీలో పనుంది, వెంటనే వెళ్ళాలి. మరి కోడలు? తనిక్కడే ఉంటుంది. పట్నంలో పరిస్థితులు బాగోలేవమ్మా, వాళ్ళింట్లో వాళ్ళొచ్చి గొడవ చేస్తారు. అందుకే తనిక్కడుంటేనే బాగుంటుంది. నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. నాకు టైం అవుతుంది, నేను బయలుదేరి వెళ్ళాలమ్మా అంటూ సీను హడావిడిగా తన భార్య శాండీ దగ్గరికి వెళ్ళాడు. ఇక కొంతసేపు శాండీతో మాట్లాడి అక్కడి నుండి బయలుదేరి వెళ్తాడు. సీను వెళ్లిన తరువాత 2 రోజుల పాటు శాండీ తన గదిలోనే ఒంటరిగా ఉండిపోతుంది. వసంత, నాగరాజులు కూడా శాండీని ఇబ్బంది పెట్టరు. 2 రోజుల తరువాత, అమ్మా శాండీ, ఇలా ఒంటరిగా కూర్చుంటే ఎలా చెప్పు? అలా ఊళ్ళోకెళ్ళి కాస్త తిరిగి రామ్మా. తోడుగా మీ మావయ్యని తీసుకెళ్ళు. వద్దత్తయ్యా, ఇంట్లోనే ఉంటాను. అరే, ఇంట్లోనే ఉంటే నీకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అలా వెళ్ళిరా అమ్మా, మనసు కూడా కాస్త ప్రశాంతంగా ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, వెళ్ళిరా. అలాగే అత్తయ్యా, వెళ్తాను. అలా వసంత మాట విని శాండీ బయలుదేరి వెళ్తుంది. ఊళ్ళోకెళ్లిన శాండీని అందరూ వింతగా చూస్తుంటారు. పల్లెటూళ్ళలో పట్నం కోడలొస్తుంది చూడు అంటూ మరికొందరు మాట్లాడుకోవటం శాండీ వింటుంది. హై హీల్స్ వేసుకొని వెళ్లటం వల్ల శాండీకి ఆ పల్లెటూరి రోడ్డుపై నడవడం కాస్త కష్టంగా ఉంటుంది. అరే, ఈ దారిలో నడవటం కాస్త కష్టంగా ఉందే, అందరూ నన్ను వింతగా చూస్తున్నారేంటి? ఇక శాండీని చూసి అటుగా వెళ్తున్న పక్కూరి మనిషి పంకజం పలకరిస్తుంది. ఇదిగో అమ్మాయి, నువ్వు వసంత కోడలివే కదా? ఎవరో సిటీ అమ్మాయిని లేపుకొచ్చేశాడని విన్నాన్లే, నువ్వేనా? మీరెవరండి? చూస్తుంటే అర్థం కావట్లేదా? పక్కూళ్ళో నేనే అందగత్తెను. ఒకప్పుడు ఊళ్ళోని మగాళ్లంతా నా వెనకాలే తిరిగారు. అది నా సత్తా. ఇప్పుడు అందరూ నీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఓయబ్బో, నువ్వు గొప్ప అందగత్తవని అందరూ అనుకుంటున్నారు. నిన్ను చూస్తుంటే మరీ అంత అందంగా ఏం కనిపించట్లేదులే, ఏదో సాదాగానే ఉన్నావు. ఇంతకీ వసంత కొడుకుని ఎలా పడేశావు? పంకజం మాట్లాడే మాటలకు శాండీకి కోపం తన్నుకొస్తుంది. వెంటనే పంకజాన్ని లాగిపెట్టి ఒక్కటిస్తుంది. ఇక ఆ తరువాత అక్కడి నుండి బయలుదేరి వచ్చేస్తుంది. హడావిడిగా రావటం వల్ల పేడలో కాలేస్తుంది శాండీ. మరోవైపు బురద నీళ్లు కూడా పడతాయి. ఇంటి నుండి బాగానే వెళ్లిన శాండీ అలా బురద నీళ్లతో పేడని తొక్కి ఇంటికి రావటం చూసి వసంత ఆశ్చర్యపోతుంది. ఏంటమ్మా ఇది, నీకీ పల్లెటూరు అంతగా అలవాటు లేనట్టుందే? అవునత్తయ్యా, ఇప్పటి వరకు పల్లెటూరికి వెళ్ళిందే లేదు. నాకు వంట చేయటం కూడా రాదత్తయ్యా. ఇక నేను మా అమ్మ నాన్నలకి దూరంగా ఉంటూ పెరిగాను. వాళ్ళని కూడా సరిగా చూసుకోలేదు. శాండీ అలా చెప్పగానే వసంత బెంగ పెట్టుకుంది. సరేలే అమ్మా, మెల్లమెల్లగా అన్నీ నేర్పిస్తాన్లే. నువ్వేం కంగారు పడకు. నువ్వలా కూర్చో, మీ మావయ్యకి టీ పెట్టాలి. టీ పెట్టడం వచ్చత్తయ్యా అంటూ శాండీ హడావిడిగా టీ చేయటం మొదలెట్టింది. అయితే చక్కెరకు బదులుగా సాల్ట్ వేసి నాగరాజు దగ్గరికి తీసుకెళ్ళింది. కోడలు టీ ఇవ్వడంతో నవ్వుతూ తీసుకునే నాగరాజు టీని అలా తాగగానే వాంతి చేసుకోవాలనుకుంటాడు. కాని కోడలు శాండీ బాధపడుతుందని తెలిసి నవ్వుతూనే టీ మొత్తం తాగేశాడు. ఇంతలో నాగరాజుకు వాంతులు మొదలయ్యాయి. అయ్యో దేవుడా, ఏంటి స్వామి నాకు ఈ శిక్ష? ఏంటండి పొద్దు పొద్దున్నే వాంతులు? ఓసేయ్, కోడల్ని టీ చేయమని చెప్పటం ఇప్పుడు అవసరమా చెప్పు? ఓహో, వాంతులకి కారణం అదేనా? అత్తయ్య, ఆ డబ్బాలో ఉన్నది చక్కెరే కదా? అయ్యో కాదమ్మా, అది సాల్ట్. కొంపదీసి అది వేసావా ఏంటి? అవునత్తయ్యా అని బాధగా చెప్పింది. వసంతకి నవ్వాగదు. నాగరాజు వైపు చూసి నవ్వుకుంటుంది. నాగరాజుకి కోపం వస్తున్నా ఓర్పుగా ఉంటాడు. ఇక నవ్వింది చాలు, నోరు మూసుకొని వెళ్ళి పని చూసుకో. నాగరాజు అలా బాధపడటం చూసి శాండీ కంటతడి పెట్టింది. ఇక అత్తమామల కోడల్ని ఓదార్చారు. చూడమ్మా శాండీ, నిన్ను చూస్తుంటే అప్పుడే పుట్టిన పసిపాపలా ఉన్నావు. నేననుకున్నవేవీ నీలో లేవు, కానీ నిన్ననుకున్నట్టుగానే మార్చుకుంటాను. బాధపడకు. క్షమించండి అత్తయ్యా, నా వంటలు చేయటం రాదు.
మిమ్మల్ని చూసుకోవటం కూడా రావటం లేదు. అమ్మకి దూరంగా ఉన్నాను, పట్నంలో పెరిగాను. ఈ పల్లెటూరి కట్టుబాట్లు అంతగా తెలియవద్దయ్యా. పల్లెటూరంటే అందరూ చిన్నచూపు చూస్తారమ్మా. కానీ సిటీకైనా టౌన్కైనా పట్నానికైనా అన్నీ నేర్పించేది పల్లెటూరే. పల్లెటూళ్ళలో పుట్టిన వాళ్లే పట్నానికి వెళ్ళి అన్నీ సాధిస్తారు. నువ్వేం కంగారు పడకు, నేను నీకన్నీ నేర్పుతాను. అయ్యయ్యో, మీరిద్దరూ కబుర్లు తర్వాత చెప్పుకుందరు గాని ముందు వాంతులు తగ్గడానికి ఏదైనా చెయ్యండి. నా వల్ల కావట్లేదు. అలా నాగరాజు అనడంతో అత్త కోడళ్ళిద్దరూ నవ్వుకుంటారు. ఇక ఆ తరువాత పట్నం కోడలికి వసంత అన్నీ నేర్పుతుంది. తనకి నచ్చినట్లు మార్చుకుంటుంది. పట్నం కోడల్ని తమకు అనుగుణంగా మార్చుకున్నాక అత్త కోడళ్ళిద్దరూ ఆనందంగా ఉంటారు. శాండీ తన అమ్మా నాన్నలతో కలిసిపోవటం చూసి సీను కూడా చాలా సంతోషిస్తాడు. సీతారామపురంలో అన్ని రకాల పళ్ళు అమ్ముకుంటూ జీవించే సుబ్బమ్మ దగ్గరికి లింగయ్య, కమల అనే దంపతులు సంతోషంగా వచ్చారు. చెప్పండి బాబు, ఏ పళ్ళు కావాలి? ఇలా చూడు పెద్దవ్వా, నా బిడ్డ మీనా తల్లి కాబోతుంది. ఏ పళ్ళు తింటే మంచిదో ఆ పళ్ళు కిలో ఇవ్వు. చాలా సంతోషం తల్లి, మంచి శుభవార్త చెప్పారు. యాపిల్ పళ్ళు కిలో తీసుకెళ్ళు అని సుబ్బమ్మ కిలో యాపిల్ పళ్ళిస్తుంది. లింగయ్య బేరమాడకుండా సుబ్బమ్మ చెప్పినంత డబ్బిచ్చాడు. కూతురు తల్లి కాబోతుందనే సంతోషంలో ఈ తండ్రి ముఖం తెల్లని బుగ్గలా వెలిగిపోతుంది. ఇంతకీ ఈ ఊళ్ళో ఎవరింటికి మీ అమ్మాయిని కోడలిగా పంపారు? కనకమింటికి పెద్దవ్వా. అని లింగయ్య చెప్పగానే సుబ్బమ్మ ముఖం వాడిపోయింది. బాధగా, అయ్యో బిడ్డ, కూతురు ఫోన్ చేసి తన చెట్టు కింది కాపురం గురించి చెప్పలేదా అని సుబ్బమ్మ అడగ్గానే లింగయ్య, కమల అయోమయంగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఏంటవ నువ్వు చెప్పేది? నా బిడ్డ చెట్టు కింద కాపురం చేస్తుందా? అవును తల్లి, ఆ కనకం గురించి నేను చెప్పటం ఎందుకు? ఎలాగూ వెళ్తున్నారు కదా, మీ కళ్ళతో మీరే చూస్తారు. అప్పుడు మీ కూతురు కాపురం ఎలా ఉందో తెలుస్తుంది. వెళ్ళండి, ముందుగా కూతురుతో అల్లుడితో మాట్లాడండి, తరువాత కనకాన్ని అడగండి. అలాగే పెద్దవ్వా అని అక్కడి నుండి కనకం ఇంటివైపు బాధగా నడుచుకుంటూ వెళ్తుంటారు. లింగయ్య కళ్ళలో నుండి కన్నీళ్లు కారుతుంటాయి. మన కూతురు చెట్టు కింద కాపురం చేయటమేంటి కమలా? అదే నాకు అర్థం కావట్లేదండి. మనం తిన్నా తినకపోయినా అప్పు చేసి మరీ అడిగినంత కట్నం ఇచ్చాం. అమ్మాయిని అల్లుణ్ణి చెట్టు కింద ఎలా ఉంచుతారు? ముందుగా మనం ఆ పెద్దవ చెప్పినట్టుగా చెట్టు కింద ఉంటున్న కూతుర్ని చూసి అల్లుడితో మాట్లాడిన తరువాత కనకం చెల్లెమ్మతో మాట్లాడదాం. ఏవయ్యా, మనకేం తెలియనట్టుగా మనం కనకం వదినింటికి వెళ్ళాలి. అవును కమలా, అప్పుడే మనకేం తెలియనట్టుగా ఉంటుంది అని మాట్లాడుకుంటూ కనకం ఇంటికొచ్చారు. తలుపు కొట్టారు. కనకం వచ్చి తలుపు తీసింది. ఎదురుగా లింగయ్య, కమల కనిపించారు. కోపంగా, తమరి ముద్దుల కూతురు మా ఇంట్లో లేదు. అదిగో అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టు కింద కాపురం ఉంటుంది, అక్కడికెళ్ళండి. అదేంటి చెల్లెమ్మా, నా కూతురు చెట్టు కింద కాపురం ఉండటమేంటి? మీ ఇంటికి కోడలిగా పంపించాను కదా, మీ ఇంట్లో ఉండాలి. మీ ఇంట్లో కదా చక్కగా సంతోషంగా కాపురం చేసుకోవాలి. చెట్టు కింద కాపురం ఉండటమేంటి? ఈ ప్రశ్న నన్ను కాదు అడిగేది. 10 రోజులుగా చెట్టు కింద కాపురం ఉంటున్నా నీ కూతురుని అడుగు. వెళ్ళు వెళ్ళు, ఆ చెట్టు దగ్గరికెళ్ళు అని ముఖం మీదే తలుపేసింది కనకం. లింగయ్య దంపతులకు కోపమొచ్చింది. కాని ఆవేశపడటం అంత మంచిది కాదని, 100 కూతురు జీవితమని కోపాన్ని దిగమింగి చెట్టు కింద కాపురం ఉంటున్న కూతురు దగ్గరికొచ్చారు. అప్పుడు మీనా కట్టెల పొయ్యి ముందు కూర్చొని వంట చేస్తుంది. అల్లుడు ఆకాష్ కట్టెలు కొడుతూ ఉంటాడు. చెట్టు కింద చాప వేసి ఉంటుంది. ఆ చాప మీద ఒకే ఒక దుప్పటి, దిండు ఉంటుంది. ఒక పక్కన వంట సామాన్లు, గిన్నెలు ఉంటాయి. సంతోషంగా, అమ్మా, నాన్న ఇప్పుడే వస్తున్నారా? అవును తల్లి అని చెప్పి పళ్ళిచ్చింది కమల. నాన్న, అదిగో అక్కడ నీళ్లున్నాయి, కాళ్ళు కడుక్కోండి అనగానే లింగయ్య, కమల వెళ్లి కాళ్ళు కడుక్కుంటారు. ఆకాష్ వచ్చి, బాగున్నారా మావయ్య? బాగున్నామల్లుడు అని అందరూ చాప మీద కూర్చున్నారు. కమల కన్నీళ్లు పెట్టుకుంది. అమ్మా, ఈ చెట్టు కింద ఉన్న నీ కూతురి కాపురం చూసి ఏడుస్తున్నావా? అవును తల్లి, ఒక్కగానొక్క కూతురువి కదా అని ఉన్నంతలో పెళ్లి చేసింది. ఇలా చెట్టు కింద ఉండడానికి కాదు కదా బిడ్డా. బాధపడకమ్మా, మాకు మంచి రోజులొస్తాయి. ఎప్పటికీ ఇలాగే ఉండలేం కదా. అవును మావయ్య, మీరేం బాధపడకండి, అన్నీ సర్దుకుంటాయి.
అల్లుడు అసలేం జరిగింది? చెప్తాను మావయ్య. అని ఆకాష్ జరిగింది చెప్పటం మొదలెట్టాడు. కనకం ఇంటి ముందు ఆగిన ఆటోలో నుండి ఆకాష్ మీనా ఆనందంగా దిగారు. ఆటో అతనికి డబ్బులిచ్చి రండి, నేనెళ్ళి నేనమ్మని కాబోతున్న శుభవార్త అత్తయ్యకి చెప్తాను. డబ్బులిచ్చే వరకు ఉండొచ్చు కదా మీనా, ఇద్దరం వెళ్ళి శుభవార్త చెప్దాం. అని అంటూనే ఆటో అతనికి డబ్బులిచ్చాడు. ఆటో అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆకాష్ మీనా ఇద్దరూ ఇంట్లోకొచ్చారు. అప్పుడు కనకం సోఫాలో కూర్చుని పళ్ళు తింటూ ఉంది. ఆకాష్ స్వీట్ పట్టుకొని, అమ్మా నోరు తెరు, ఈ స్వీట్ తినిపిస్తాను. నేను స్వీట్ తినాలో వద్దో నువ్వు చెప్పే విషయం మీద ఆధారపడి ఉంటుంది బాబూ. మీనా అమ్మ కాబోతుంది, నేను నాన్ననవుతున్నాను, నువ్వు నానమ్మ అవుతున్నావు. ఇందులో కొత్తేముంది గాని అని కనకమనగానే ఆకాష్ మీనా ముఖాలలో సంతోషం పోయింది. ఇద్దరూ అయోమయంగా చూసుకుంటారు. ఇంతకీ పుట్టేది మనవడా మనవరాలా? అలా అడగటం తప్పమ్మా. అయినా ఎవరైతే ఏముందత్తయ్యా, ఈ ఇంట్లో సందడి చేయడానికి ఒక చిన్నారి ప్రాణం రాబోతుంది. అందుకు మనం సంతోషించాలి. నా దృష్టిలో సంతోషం అంటే డబ్బులే కోడలా, అది కూడా ఇంట్లోకి తీసుకురావడం అంటే మహా సంబరం. నేను కొడుకుని కన్నాను, కట్నం రూపంలో డబ్బొచ్చింది. ఇప్పుడు నువ్వు మనవడినివ్వు, వాడు కట్నం రూపంలో చాలా డబ్బు తీసుకొస్తాడు. అత్తయ్య, మనమలా ఆలోచించడం చాలా తప్పు. ఎవరైనా మన పిల్లలే కదా. మా అమ్మ నాన్న మీలాగే అనుకుంటే నేను కోడలిగా ఇంటికి వచ్చేదాన్నే కాదు కదా. మీ అమ్మగారు మీలాగే అనుకుంటే ఈరోజు మీరుండేవాళ్లు కాదు కదా అని మీనా అనగానే కనకానికి కోపమొచ్చింది. అంతే, లేచి మీనా చెంప మీద గట్టిగా కొట్టింది. మీనా కన్నీళ్లు పెట్టుకుంది. ఆకాష్ కోపాన్ని అదుపులో పెట్టుకుని, ఎందుకమ్మా ఇప్పుడు మీనాని కొట్టావు? మీనా అన్న మాటలో ఏం తప్పుంది? తండ్రిగా నాకు ఎవరు పుట్టినా సంతోషమే. కానీ నేను మనవడు పుడితేనే సంతోషంగా ఉంటాను. నాకెవరినివ్వాలని ఆ దేవుడనుకుంటున్నాడో నాకు తెలీదు. కానీ అత్తయ్య, ఎవరినిచ్చినా సంతోషమే. నేనమ్మనవ్వాలి. అమ్మ పిలుపులోని కమ్మదనాన్ని నేను ఆస్వాదించాలి. నేను మీ మాటలు వినను. నీ కడుపులో పెరుగుతుంది ఎవరన్నది తెలుసుకోవాలి. ఆడపిల్లైతే కడుపు తీయించుకోవాలి. అదే మగపిల్లాడైతే మహారాజులా ఈ ఇంట్లో ఉండాలి. మన్నించండత్తయ్యా, నేనెందుకు ఒప్పుకోను. అవునమ్మా, నేను ఒప్పుకోను. పుట్టే బిడ్డ ఎవరైనా మాకు సంతోషమే. మీనాకి అమ్మ అనే పిలుపులో అమృతం కావాలి. నాకు నాన్న అనే పిలుపుతో ఏర్పడే అనుబంధం కావాలి. ఈ గుండెల మీద ఆడించాలి, చూపుడు వేలుతో సంబరంగా నడిపించాలి. అయితే నీకీ అమ్మ, కోడలికి ఈ అత్త వద్దన్నమాట. వద్దని మేమనలేదు కదా అత్తయ్యా. నోటితో చెప్పకపోయినా మాటలతో చెప్తున్నారు కదా కోడలా. చివరిసారిగా అడుగుతున్నాను, నేను చెప్పినట్టుగా నడుచుకుంటారా లేదా? లేదమ్మా, ఈ ఒక్క విషయంలో మాత్రం మేము నీ మాట వినేదే లేదు. నువ్వేమంటావు కోడలా? ఆయన చెప్పిందే నేను చెప్తున్నానత్తయ్యా. అయితే ఇద్దరూ కలిసి నీ తల్లిగారు పెట్టిన వంట సామాన్లు తీసుకుని బయటికెళ్ళండి. మగపిల్లాడు పుడితే నేనొచ్చి హారతిచ్చి నా ఇంట్లోకి తీసుకొస్తాను. ఆడపిల్ల పుడితే ఇక మీరెప్పటికీ బయటే, వెళ్ళండి. నాన్నొచ్చాక నాన్నతో కూడా ఈ శుభవార్త పంచుకుంటామమ్మా. వద్దు బాబు, వెళ్ళండి. ఇంట్లో నుండి వెళ్ళిపోండి. ఈ ఊళ్ళో ఎవరింట్లో అద్దెకుండద్దు. అలా ఉన్నారంటే ఆ ఇంట్లో వాళ్ళకి నేను చేసే మర్యాద మామూలుగా ఉండదు. వెళ్ళండి, మీ ముఖాలు నాకు చూపించకండి. అది కాదమ్మా, నాన్నొచ్చే వరకు. మీనా, వెళ్ళిపోండి అని కోడలు మీనా చేతిని పట్టుకుని గుమ్మం వరకు వచ్చి బయటకి తోసేసింది. మీనా ఏడుస్తూ ఉంటుంది. ఆకాష్ బాధగా కొన్ని సామాన్లు తీసుకుని ఆ ఇంటికి కొద్ది దూరంలో ఉన్న చెట్టు కింద కాపురం పెడతారు. అది మావయ్య జరిగింది. అందుకే అమ్మా, ఎవరింటికి వెళ్లకుండా వేరే ఊరికి పోకుండా ఈ చెట్టు కింద కాపురం పెట్టింది. మేమిక్కడ సంతోషంగా ఉన్నాం. ఏవయ్యా, అల్లుడికి చెప్పవయ్యా. చెప్తాను కమలా. అల్లుడు, నాకు తెలుసు మావయ్య, మీనాకి మొదటి కాన్పు. ఇప్పటి నుండి మొదలెడితే డెలివరీ వరకు, తను కోలుకునే వరకు మొత్తం మీరే చూసుకుంటారు. మీ ఇంటి దగ్గరే ఉంచుకుంటారు. తీసుకెళ్ళండి మావయ్య. నాన్న, నేను ఆయన్ని వదిలిపెట్టి రాలేను. నేనుంటేనే ఆయన 2 పూటలు తింటారు. లేకుంటే ఒక్కడినే కదా అని ఏం వంట చేసుకోవాలని వంట కూడా చేసుకోరు. అందుకని నేను రాలేను నాన్న. అది కాదు తల్లి, నీతో పాటు అల్లుడు కూడా మన ఇంటికొస్తాడు. నేను రాను, ఆయన రాడు. అమ్మ నన్నల్ని వదిలిపెట్టి అత్తారింటికి వెళ్లాడనే చెడ్డ పేరు ఆయనకెందుకు చెప్పు? వామ్మో, నా కూతురు బాలే మాటలు నేర్చుకుంది. మొన్న పుట్టింది, నిన్న పెరిగింది, నేడొక ఇంటి కోడలైంది, రేపు అమ్మవుతుంది.
ఆడపిల్లలంతేనండి, 3 ముళ్ళు పడే వరకే అమ్మా నాన్న. అవి పడితే అమ్మా నాన్నలు అతిథులవుతారు. అలా కాదమ్మా. ఇదే తల్లి భార్యాభర్తల ప్రేమ, 3 ముళ్ళ బంధం. నువ్వు చుక్కలాంటి అమ్మాయివి, అల్లుడు చక్కనైన అబ్బాయి. పుట్టే బిడ్డ ఆడ కావచ్చు మగ కావచ్చు, ఎవరైనా అమ్మతనం గొప్ప ఆనందం. నాన్న పెంపకం మర్చిపోలేని మహానందం. సంతోషంగా ఉండండి. ఇంకా మేము వెళ్తాం. తినేసి వెళ్ళండి నాన్న అని మీనా కమ్మని వంట చేసి పెట్టింది. అందరూ కడుపు నిండా తింటారు. లింగయ్య, కమల సంతోషంగా వెళ్ళిపోతారు. భర్త ఆకాష్ చూపించే ప్రేమతో చెట్టు కింద మీనా కాపురం ఆనందంగా సాగుతూ ఉంటుంది.